భారతదేశంలో ఎక్కువగా ఆవాల నూనె, నువ్వుల నూనె, పల్లి నూనె, కొబ్బరి నూనె లేదా సన్ఫ్లవర్ నూనె వాడుతూ ఉంటారు. అయితే సోయాబీన్ నూనె వల్ల ఊబకాయం పెరుగుతుందని చెప్పినప్పుడు మనలో చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. అసలు అది మన ఇంట్లో వాడటమే లేదు కదా, మరి ఎలా? అక్కడే అసలు కథ మొదలవుతుంది. దీని గురించి మనం తెలుసుకుందాం. సోయాబీన్ నూనె మన ఇళ్లలో ఎక్కువగా వాడపోయినా భారతదేశంలో మొత్తం తినే నూనెలో పెద్ద భాగం దీనిదే. కారణం ఏంటో తెలుసా? హోటల్స్, స్ట్రీట్ ఫుడ్, ప్యాకేజ్ స్నాక్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ గ్రేవీలు వంటి చాలా వాటిల్లో ఇదే వాడతారు. అంటే ఇంట్లో ఆరోగ్యకరమైన నూనె వాడుతున్నా బయట తినే నూడిల్స్, పకోడీ, ఫ్రై ఐటమ్స్, బిర్యానీలు, కర్రీలు, స్వీట్స్, చిప్స్ ఇవన్నీ ఎక్కువగా సోయాబీన్ నూనెలోనే తయారవుతాయి. ఇది చౌకగా సులభంగా దొరకటమే కారణం. కానీ అధ్యయనాల ప్రకారం అధికంగా సోయాబీన్ నూనెలో తయారైన ఫుడ్ కనుక తిన్నట్టయితే అందులో ఉండే లినోలెయిక్ యాసిడ్ కారణంగా శరీరంలో కొవ్వు పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా దీన్ని డీప్ ఫ్రై చేయడానికి లేదా మళ్ళీ వేడి చేసినప్పుడు రిస్క్ ఇంకా పెరిగిపోతుంటుంది. అంటే సమస్య మీ ఇంటి వంటలో లేదు, బయట తినే ఆహారంలో ఉంది. అందుకే సులభమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బయట తినేటప్పుడు తేలికపాటి తాజాగా చేసిన వంటకాలు మాత్రమే ఎంచుకోండి. ఇలాంటి చిన్న మార్పులు దీర్ఘకాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.